జై శ్రీరామ్. ఈరోజు నేను మీకు మామిడికాయ పచ్చిరొయ్యలు అయితే వండి చూపిస్తాను. దీనికోసం ఒక హాఫ్ కేజీ రొయ్యలు, ఒక చిన్న మామిడికాయ, ఆనియన్స్, పచ్చిమిర్చి, మసాలాలు కూడా ఎక్కువేమీ వేయను, అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం వేస్తాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నాను. దాంట్లో 2 లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసి అవి వేగిన తర్వాత ఒక అర కేజీ పచ్చి రొయ్యలకైతే నేను ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. వాటిని నేను ఒక 2 పచ్చిమిరకాయలు, కొంచెం కరివేపాకు చిన్నగా కట్ చేసుకొని అయితే వేసుకున్నాను. అందులోనే కొంచెం పసుపు, సాల్ట్, ఉల్లిపాయలు వేగడానికి కొంచెం వేసాను. అందులో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక టీ స్పూన్ వేసుకున్నాను. ఇవి బాగా వేగిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేపుకోవాలి. అందులోనే మనం శుభ్రంగా పసుపు, ఉప్పు వేసుకొని బాగా 2-3 సార్లు కడుక్కున్న పచ్చి రొయ్యలను అయితే అందులో వేసేసి కలుపుకొని ఒకసారి మూత పెట్టుకోవాలి. అందులో వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ అంతా ఇంకిపోవాలన్నమాట. ఆయిల్ మనకు పైకి తేలే వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే ఉడికిపోవాలి. మ్యాక్సిమం 80% రొయ్యలు తొందరగానే ఉడికిపోతాయి కదా, అలా అందులోనే ఉడికిపోతాయి ఆ వాటర్కి. ఇప్పుడు నేనైతే పులుపు ఎక్కువ తిన్నాను, చాలా కొంచెంగా ఒక చిన్న మామిడికాయలో సగం వేసుకున్నాను, చిన్నగా ముక్కలు కట్ చేసి వేసుకొని అందులోనే కారం ఒక 2 టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను. పులుపు కదా, కొంచెం కారం పడుతుంది. వేసుకొని మళ్ళీ ఆ కారం అది పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టుకొని బాగా ఫ్రై చేసుకొని, ఇలా అయితే మనకు ఆయిల్ తేలిన తర్వాత ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి కలుపుకొని అయితే దాని మీద మూత పెట్టేసుకోవాలి. మనకి వాటర్ వేసుకున్నాం కదా, ఈ వాటర్ అంతా ఇంకిపోయి మనకి ఆయిల్ తేలి మనకి గ్రేవీ ఎంత కావాలో చూసుకునే వరకు అయితే ఉడకనివ్వాలి. మూత తీసుకొని చూసుకుంటూ మనకి ఏ స్టేజ్లో కట్టేసుకోవాలనుకుంటే ఆ స్టేజ్లో ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను సాల్ట్ అది చూసుకొని సాల్ట్ వేసుకున్నాను. మిగతాదంతా సరిపోయింది. పులుపు మనకంతా దగ్గరికి అయ్యేంత వరకు ఉంచుకొని మనకి లాస్ట్లో కావాల్సింది ఏంటి, ఇంకా కొత్తిమీరే కదా, ఈ కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకుంటే ఆ ఫ్లేవర్ కూడా పడుతుందన్నమాట. ఇప్పుడు ఇంకా రెడీ అయిపోయింది మన కర్రీ అయితే. చూసారుగా ఎంత సింపుల్గా, ఎక్కువ మసాలాలు అవి లేకుండా చేశాను. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మన లలిత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.